హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీస్ రివ్యూ తెలుగు అనమాట. ఈరోజు అప్డేట్ ఏంటంటే సలార్ ట్రైలర్ వచ్చేసింది తెలుగులో, హిందీలో, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్లో కూడా వచ్చిందనమాట. కరెక్ట్ 3:34కి రిలీజ్ అయింది. నేను యూట్యూబ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తానో అప్పుడే ఓపెన్ అయింది అనమాట. నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే 8 సెకండ్స్కే వచ్చేసింది వీడియో. నేనైతే ట్రైలర్ చూసాను, నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నాకైతే హైలైట్ అనిపించింది. నాకు అందులో ఏం బాగా నచ్చిందంటే కేజీఎఫ్లో మొత్తం బ్లాక్ ఉంటుంది కదా ఎడిటింగ్లో, ఇందులో కూడా సేమ్ అలాగే ఉంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ట్రైలర్ మొత్తం అరాచకం అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్కి మాత్రం ఒక ఫుల్ మీల్ అని చెప్పుకోవచ్చు. ఒక 100 రూపీస్ బిర్యానీ తింటే ఎంత బాగుంటుందో అంత మంచిగా ఉంది నాకైతే ట్రైలర్. బీజిఎం అయినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ఒక్కొక్క డబ్బింగ్ చెప్తుంటే హైలైట్ ఉంది. ఇంకా ఇంకా చాలా ఉంది ఇంకా ట్రైలర్లో డిస్కస్ చేసేది. ఇంకేముందంటే మామూలుగా అయితే కాన్సర్ గురించి కానీ, లేకపోతే ఇందులో దగ్గర 1 minute 30 minutesలో 1 minute 30 secondsలో ప్రభాస్ని చూపించారు. చాలా వైలెంట్గా ఉన్నాడు ప్రభాస్ మాత్రం. ఆ కటౌట్కైనా, ఆ బండి నడపడమైనా, బుల్లెట్ బైకు నాకైతే చాలా నచ్చింది. అప్పుడు మధ్యలో లీక్స్ అయినాయి చూడు, ఫొటోస్ అన్నీ ఇందులో ఉన్నాయి. నాకు తెలిసి అయితే నేను చూశాను కాబట్టి నాకైతే చాలా నచ్చింది ట్రైలర్. మీకు కూడా ట్రైలర్ కావాలంటే ఏం లేదు, హోమ్వేలే ఛానల్లోకి వెళ్ళండి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ట్రైలర్ మాత్రం ఇవాళ చూడండి వెంటనే. మొన్న ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే మామూలుగా దగ్గర 150 million వ్యూస్ వచ్చినాయి. ఇవి మాత్రం 200 million వ్యూస్ పక్కా. అంత ట్రెండింగ్ అయిపోతుంది మరి. కానీ టికెట్స్ విషయానికి వస్తే మాత్రం రేపన్నా ఎల్లుండన్నా డిలే అయితే లేట్ అవుతుంది. ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవడానికి రెడీగా ఉండని. నేనైతే రెడీ ఫర్ టికెట్స్ బుకింగ్ కోసం. 22nd రిలీజ్ కాగానే వెళ్ళడమే, చూడటం, రివ్యూ చెప్పడం. ఇంకేమైనా ఉందా అంటే ఇంకేం లేదు. డైలాగ్స్ అయినా, డెలివరీ అయినా, శృతి హాసన్ ఒక డైలాగ్ ఉంటుంది, మందు ఉందా అని అడుగుతుంది. అదేందేమో అట్లా అడిగిందంటే మనకు కూడా తెలియదు. మనం కూడా ఒకసారి మూవీ చూస్తే మనకు కూడా అర్థమైతే. ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ అనమాట. అంత వైలెంట్గా ఉన్నాడు ప్రభాస్. వాళ్ళ ఫ్రెండ్ కూడా వరదరాజ్ మనోజ్ అయితే ఇంకా హైలైట్ ఉన్నాడు. ఇద్దరు హైలైట్ ఉన్నారు. ఈ సినిమా హిట్ కావాలని ఎంతమంది కోరుకున్నారో కామెంట్ చేయండి. హిట్ కావాలని కామెంట్ చేయండి. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మిగతా అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.